రాజ్భవన్లో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూ ఇయర్ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్భవన్లో ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత చీరలు ప్రదర్శనలో ఉంచారు. 2023 సంవత్సరం అందరికీ సంతోషాన్ని ఇవ్వాలని గవర్నర్ తమిళిసై ఆకాంక్షించారు. కరోనా కాలంలోనూ అందరం సంతోషంగా ఉన్నామంటే అది కేవలం మనం తీసుకున్న జాగ్రత్తల వల్లనే గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలకు ఏడాది అంతా మంచి జరగాలని కోరుకుంటున్నట్లు ఆమె సందర్భంగా కోరుకున్నారు. ఇక ఎకానమీ అలాగే లైవ్హుడ్తో దేశం ముందుకు పోతుందని చెప్పారు. 81 కోట్ల మందికి ఉచిత ఆహారాన్ని అందిస్తున్నామని, ఆకలితో ఎవరూ ఉండవద్దని, ఇబ్బంది పడవద్దని అన్నారు. కేవలం వ్యాక్సినేషన్, మెడిసిన్స్ ద్వారానే 45 లక్షల మందిని కోవిడ్ కాలంలో బ్రతికించుకున్నామని మెడికల్ మ్యాగజైన్ ప్రకటించిందని తెలిపారు. అయితే ఈ వేడుకకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, పోలీసులు, ఉన్నతాధికారులు ఎవరూ హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అంతకుముందు హైదరాబాద్లోని భాగ్యలక్ష్మి ఆలయం వద్ద గవర్నర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందరికీ నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని నేను దేవుడును ప్రార్థిస్తున్నాను. And today 81 crore people are provided with free grains so that nobody should be suffering for lot of food. So that is a great thought, and even government also says because of the proactive measures by the government of India, we are able to combat the COVID more successfully. And the Lancet, which is the